దాసరి నారాయణరావు పార్థివ దేహం ఇప్పుడే ఫిల్మ్ ఛాంబర్కు చేరుకుంది. అంతకుముందు దాసరి నారాయణరావును కడసారి చూసేందుకు ప్రముఖులు కార్యకర్తలు ఆయన నివాసానికి వెల్లువెత్తారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ తలుచుకొని కన్నీరు మున్నీరయ్యారు. ముఖ్యంగా అనేక మందికి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఓ మహోన్నతమైన వ్యక్తి దాసరిని కోల్పోవటం చాలా బాధాకరమన్నారు. దాసరి నారాయణరావును కడసారి చూసేందుకు ప్రముఖులు కార్యకర్తలు ఇండస్ట్రీకి ఆయన ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ఇండస్ట్రీ అంతా ఒక ఆపద్బాంధవుడిని మిస్ అయిపోయింది. ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నాను నీకెందుకు అని వాళ్ళ ఆపద తీరేంత వరకు వాళ్ళతో పాటు నిద్రపోకుండా పనిచేసిన నాయకుడు ఆయన. ఈరోజు ఆయన మిస్ అవుతున్నందుకు మొత్తం ఇండస్ట్రీ అంతా చాలా చాలా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో ఈ సాయంత్రం దాసరి నారాయణరావు అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను ఆర్డీఓ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో తాజా అప్డేట్స్ను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు రాఘవేంద్ర. దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాసరి నారాయణరావు అంతిమ సంస్కారాలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంది. ముందు నుంచి కూడా దాసరి నారాయణరావు తన సతీమణి దాసరి పద్మ సమాధి పక్కనే కూడా తను చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాసరి పద్మ సమాధి పక్కనే ఇక్కడ అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు ఈ ఉదయం నుంచి చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ నుంచి భౌతికాయాన్ని నేరుగా తోల్కట్టలోని దాసరి నారాయణరావు వ్యవసాయ క్షేత్రానికి తరలిసారి ఇక్కడ అంతిమ సంస్కారాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇక్కడ చేరుకుని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. దాసరి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఎస్టేట్ మేనేజర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ టైంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది? 2-2:30 ప్రాంతాన చేరవచ్చండి. ఇక్కడికి బాడీ చేసి అన్ని ప్రభుత్వ ఆంక్షలతో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చింది. కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయండి. అన్ని సమయంగా కరెక్ట్ సమయంతో అన్ని ఒక వర్క్ కంప్లీట్ అవుతున్నాయండి. ఎంతకాలం నుంచి ఇక్కడ మీరు ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు? ఆయనతో ఎటువంటి అనుభవం? వ్యవసాయ క్షేత్రం అని కాదు, ఆయనకు పర్సనల్గా 30 years ఉన్నాను. 30 years ఆయనతో అనుభవం. ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటామండి. ఇక్కడే అని చెప్పారా మీకు? ఇక్కడ మేడం గారు చనిపోయినప్పుడు మేమందరం ఇక్కడికి వచ్చాం కదా, నాది కూడా తర్వాత నా అంత్యక్రియలు ఇక్కడే చేయండి, ఇక్కడ చేస్తేనే మన శాంతిగా ఉంటుంది అని చెప్పి అందుకోసం మళ్ళీ ఇక్కడే చేపిస్తున్నాం. ఓకే, అంటే ఇంకేమైనా చెప్పారా ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఏమైనా చేయాల్సిన పనులు కానీ ఇక్కడ ఏం చేయాల్సి ఉంది, ఇంకా దీని డెవలప్మెంట్ మెమోరియల్గా ఆయనకు మెమోరియల్గా తయారు చేసి పెట్టమన్నారు. ఇటు మేడం గారు ఆల్రెడీ చూశారు కదా మీరు, అదే విధంగా ఆయన కూడా తయారు చేసి పెట్టమని చెప్పారు. అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇక్కడే వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో జరగబోతుంది. ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతంలో దాసరి నారాయణరావు కోరినట్టుగానే ఇక్కడ దాసరి పద్మ సమాధి పక్కన అంత్యక్రియలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడే మెమోరియల్ ఏర్పాటు చేస్తామని దాసరి సన్నిహితులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిలిం ఛాంబర్ నుంచి భౌతికాయం ఇక్కడ చేరుకున్న తర్వాత అంతిమ సంస్కారాలు మొదలవుతాయి. కెమెరామెన్ గణపతితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, మొయినాబాద్.